హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ద ఛానల్ సింప్లీ సింధు. ఈ వీడియోలో మీకు గోండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. గోండ్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు గోండ్, క్యాష్యూస్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. లడ్డు చిన్నపిల్లలకి, డెలివరీ అయిన వాళ్ళకి చాలా మంచిదండి. ఈ లడ్డూలో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత గోండు వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేకపోతే ఈవెన్గా కుక్ అవ్వదు. గోందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. అది ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్నపిల్లకే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి. చూస్తున్నారు కదండి, గోండ్ అనేది పాప్కార్న్ లాగా బాగా కుక్ అయింది. ఒక 2 minutes అనేది అలా కుక్ చేస్తే గోండ్ అనేది బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అయినట్టు. మనం అదే ప్యాన్లో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేసి వేయించుకోవాలి. ప్యాన్లో ఫస్ట్గా నేను ఆల్మండ్స్ వేసి వేయించుకుంటున్నానండి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్మండ్స్ తర్వాత నేను క్యాష్యూస్ వేస్తున్నానండి. వేసి మంచిగా ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. క్యాష్యూస్ వేయించుకున్న తర్వాత ఇందులో పంకిన్ సీడ్స్ చాలా మంచిదండి. అందరికీ, ఆడవాళ్ళకి, పిల్లలకి, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి బాగా వేయించుకోవాలి. పంకిన్ సీడ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ప్యాన్లోకి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాల్సిన సీడ్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసి బాగా వేయించుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంచిదండి, ఎస్పెషలీ ఫర్ ఉమెన్స్ అండి. వాళ్ళకి మెనోపాజ్ స్టేజ్లో ఉన్నా కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్ కంట్రోల్ కానీ అన్నిటికి చాలా మంచిదండి. ఫ్లాక్స్ సీడ్స్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే కొంచెం టాప్ లాగా అవుతూ ఉంటాయండి. అప్పుడు మనకి ఫ్లాక్స్ సీడ్స్ వేగినట్టే. అప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే బౌల్లోకి తీసుకోవచ్చండి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుని అవి కూలింగ్ కోసం అని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలండి. అయితే గోధుమ పిండి వేయించడం మొదలుపెట్టామో అప్పటి నుంచి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పిండిని బాగా కలుపుకుంటూ గోధుమ పిండిని అనేది మనం వేయించుకోవాలండి. గోధుమ పిండి వేగడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం అనేది మనకు పడుతుందండి. గోధుమ పిండి బాగా వేగినప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి. దాన్ని బట్టి మనకి గోధుమ పిండి వేగిందని మనకి తెలుస్తుంది. సరే అండి, ఇప్పుడు గోధుమ పిండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనము ఈ గోధుమ పిండిని చల్లార్చుకోవడానికి వేరే ప్లేట్లోకి తీసుకుందాము. గోధుమ పిండి చల్లారేలోపు మనము డ్రై ఫ్రూట్స్ని కూడా చల్లార్చుకున్నాం కదండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పొటాటో మ్యాషర్తో మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. బాగా మనం తింటున్నప్పుడు పళ్ళకి క్రంచీగా తగులుతూ ఉంటుందండి, కానీ చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక మనం ఈ గోండుని బెల్లంలోకి కలుపుకోవాలండి. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకుని గోందు, జాగరి ఉన్న మిశ్రమంలో కలపాలండి.
గోధుమ పిండి కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి అండి. వీటిల్లో నెయ్యి వేసుకుని మంచిగా ఉండలు చుట్టుకుంటే ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే గోండ్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.